ఫ్రెండ్స్, అమరావతిలో తొలిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్న ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలు చేస్తారు కదా ప్రభుత్వం అధికారికంగా. ఈసారి అమరావతిలో జరపాలని నిర్ణయించింది. నిజానికి రిపబ్లిక్ డే ఇక్కడే చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 15 కూడా ఇక్కడే జరపాలి. ఇక నుంచి అమరావతి రాజధాని కాబట్టి దానికి సంబంధించిన పనులు కాస్త వేగంగానే జరుగుతున్నాయి. ఒక రూపు అయితే వస్తుంది. సో రాజధానిలో జరపడమే కరెక్ట్ అని ప్రభుత్వం భావించి దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేసింది. సరిగ్గా ఈ అమరావతిలో ఉన్నటువంటి ఈ పెరేడ్ గ్రౌండ్ ఇకపై దీన్ని అలాగే పిలుస్తారు. దీన్ని వేదికగా చేసుకుని ఇక్కడ గౌరవ వందనం స్వీకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దగ్గర 15 రోజుల నుంచి ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా రిహార్సల్ చేస్తూ వస్తున్నారనమాట. మెయిన్గా చూస్తే ఇటువైపు మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు కనిపిస్తాయి చూడండి. ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు ఉన్నాయి కదా, అవి కూడా 15వ తారీఖు నుంచి జిఏడి చేతిలో వెళ్ళిపోతాయన్నమాట. అంటే మొత్తం పూర్తి అయిపోయింది పని అంతా. అలాగే ఇటువైపున మంత్రుల బంగ్లాలు, జడ్జిల బంగ్లాలు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఒకవైపు ఈ ఐఏఎస్లో జడ్జిల బంగ్లాలు ఉంటాయి, ఇంకొక వైపునేమో అంటే బ్యాక్ సైడ్ ఈ పెరేడ్ గ్రౌండ్కి బ్యాక్ సైడ్ మీకు మంత్రుల బంగ్లాలు కనిపిస్తాయి. సో వీటన్నిటికి మధ్యలో ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఏపీ హైకోర్టు ఉంటుంది. ఏపీ ఆల్రెడీ అమల్లో ఉన్న సెక్రటేరియట్ అంటే వెలగపూడి సచివాలయం కూడా ఇక్కడ దగ్గరే ఉంటుంది. కొత్తగా కడుతున్న సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆ వెనకాల మీకు దూరంగా క్రేనల్ రూపంలో కనిపిస్తుంటాయి. అక్కడ పనులు జరుగుతున్నాయి అనమాట. క్రేనల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీటన్నిటికీ మధ్యలో ఉన్న ఏరియా ఇది. అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకు కూడా చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ పెరేడ్ గ్రౌండ్ని ఇకపై ఇలాంటి ఉత్సవాలకి అంటే ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, ఇలాంటి వాటికి దీన్ని వాడదామని డిసైడ్ అయ్యారు అనమాట. ఈసారి ప్రధానంగా 3 లక్ష్యాలతో ఈ ఉత్సవాలు జరపబోతున్నారు. ఆ 3 లక్ష్యాలు ఏంటంటే, ఒకటి వచ్చి వికసిత భారత్ 2047 అంటే స్వర్ణాంధ్ర 2047 కొత్త ప్లాన్ తీసుకొచ్చారు కదా ఏపీ ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా సీఎం. దాన్ని బేస్ చేసుకుని వికసిత భారత్లో భాగంగా దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు అందుకోవాలనేది మొదటి ఎజెండాగా పెట్టుకున్నారు ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ స్పీచ్లో భాగంగా. రెండవది వచ్చి భాగస్వామ్యం అన్నమాట. పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ అని ఇంటిగ్రేషన్ అని అంటే రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో రెండో లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల్లో కూడా అవగాహన పెంచాలి, పూర్తిగా అభివృద్ధి పట్ల కావచ్చు, దేశ సమైక్యత పట్ల కావచ్చు అనేది రెండో లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడోది వచ్చి ఇంటింటా జాతీయ జెండా. ఆగస్టు 13 నుంచి ఇంకా 15 వరకు కూడా ప్రతి ఇంటి పైన ఒక జాతీయ జెండాని తగిలించమని, దాన్ని ఎగురవేయాలని కూడా చెప్తున్నారు, ప్రజలకి సూచిస్తున్నారు అనమాట. సో ప్రజల్లో ఈ దేశభక్తిని పెంపొందించేలాగా ఈ 3 లక్ష్యాలు ప్రధానంగా పెట్టుకున్నారు. ఇందులో మొదటిదైతే గవర్నమెంట్కి సంబంధించింది ఈ స్వర్ణాంధ్ర మిషన్ 2047 అనేది. మిగిలిన 2 ప్రజల్ని ఈ ఉత్సవాల్లో భాగం చేయాలి అనేది ఎజెండాగా పెట్టుకుని ఈ 3 లక్ష్యాలతో ఈసారి ఇండిపెండెన్స్ డే ఉత్సవాలకు రెడీ అవుతుంది ఏపీ ప్రభుత్వం. నిజానికి ఈ మధ్య వచ్చిన వర్షాలకి కాస్త ఇబ్బందికరంగానే తయారైంది పెరేడ్ గ్రౌండ్. కానీ అధికారులందరూ కూడా కూర్చొని చాలా హోటోటిన రెడీ చేశారు దీన్ని. ప్రస్తుతం అయితే రిహార్సల్స్ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే సిఆర్డీ అధికారులు, జిఏడి అధికారులు, వారితో పాటుగా గుంటూరు కలెక్టర్ వీళ్ళందరూ కూడా కూర్చొని చాలా వేగంగా ఇక్కడ పనులన్నీ పూర్తి చేశారనమాట. మొత్తం 15 రోజుల నుంచి పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఈ పెరేడ్కి రెడీ అవుతున్నారు, రిహార్సల్ చేస్తున్నారు, డ్రిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ జెండాలు ఎగురుతున్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పెరేడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రిహార్సల్స్లో మనం అవన్నీ కూడా చూడొచ్చు. మెయిన్ ఏంటంటే అధికారులతో పాటుగా ప్రజలు ఇక్కడ రాజధానికి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతుల్ని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చూసేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రజల్ని మమేకం చేయాలి. ఇక్కడ జరిగే అమరావతిలో జరిగే స్వాతంత్ర దినోత్సవంలో ఉత్సవాల్లో కావచ్చు, రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కావచ్చు, వాళ్ళని భాగస్వామ్యం చేయాలి అనేది మెయిన్ ప్రభుత్వ ఎజెండా. దాంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం పెరేడ్ ప్రారంభమవుతుంది. ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం. అమరావతిలో జరిగే ఇండిపెండెన్స్ డే కోసం ఎంత చక్కగా రిహార్సల్ చేస్తున్నారు చూడండి. ఆ పెరేడ్ అనేది పోలీసులకి సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన క్యాండిడేట్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్స్, వాళ్ళు మొత్తం అధికారులు అందరూ కలిపి ఎంత చక్కగా పెరేడ్ రిహార్సల్ చేస్తున్నారు చూడండి.
అంటే మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన వివిధ కంటింజెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కలిసి అధికారులు, కానిస్టేబుల్స్ అందరూ కలిసి చేస్తున్నటువంటి చక్కటి ఒక సమన్వయంతో కూడిన ఆ పెరేడ్ చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా చేస్తున్నారు అనేది. వాళ్ళ చూడడం కూడా ఎంతో బాగుంది. ఎలాంటి చిన్నపిల్లలు కూడా చూపించాలండి. ఇప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే వాటి పిల్లల్ని తీసుకురావడం మానేస్తారు, ఏదో స్కూల్లో నామక వాస్తు చేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి ఉత్సవాలకి, ఇలాంటి మెయిన్ ప్రభుత్వం జరిపే కార్యక్రమాలకి ఇలాంటి వస్తే వాళ్ళలో ఆ దేశభక్తి, సమాజం పట్ల ఒక నిబద్ధత ఇవన్నీ కూడా పెరుగుతాయి. చూడండి ఎంత చక్కగా వాళ్ళు పెరేడ్ చేస్తారనేది, మార్చింగ్ కానీ చూడండి ఎంత చక్కగా చేస్తారు. సో ఓవరాల్గా పెరేడ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఆగస్టు 15న కంపల్సరీ అందరూ చూడాల్సినటువంటి ఒక ఉత్సవంగా దీన్ని చెప్పుకోవచ్చు. పెరేడ్ రిహార్సల్ చూడండి, మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన ఈ రిహార్సల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కవాతు చేసిన విజువల్స్ అన్ని. పోలీసులు మొదలు పెట్టుకుని ఎన్సీసీ, అలాగే ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, దాంతోపాటుగా ఈ రెడ్ క్రాస్, వీళ్ళందరూ కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా చక్కగా మార్చ్ పార్ట్ చేసుకుంటూ సీఎంకి గౌరవ వందనం ఇస్తున్నారు. దీనిలో ఓకే, పోలీసులు వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఆగస్టు 15 అవి చేసేది. కాకపోతే ఎన్సీసీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇదొక చక్కటి అనుభవం అని చెప్పాలి. ఎవరైతే స్కూల్ టైంలోనే వీటిలో ఇలాంటి విభాగాలు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలాంటి వాటిలో పార్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మరుపురాని అనుభవం అని చెప్పాలి, లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇది.